ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో దక్షిణామూర్తి స్వరూపం. అసలు దక్షిణామూర్తి ఎవరు? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి. దక్షిణామూర్తిని కొలవడం వల్ల ఏమొస్తుంది, చూడడం వల్ల ఎంత ఫలితం ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలం పురుషుల శ్రవణ అలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు. సనకాసనందనానందులకు ముందు రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమించాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మవారి మూర్తి కూడా. ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని అని వివరిస్తుంది. స్వామి ఉత్తరాభిముఖములై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి వెనక భాగాన పృష్ఠ భాగాన దక్షిణ దిశ అంటే యమ మృత్యుదశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని మృత్యువుని చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది. ప్రమాదం పై మృత్యు మహం బ్రవిమి. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి దాక్షిణ్యం భగవంతుని మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్యం భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని అవిద్యను తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణ విగ్రహము, దాక్షిణ్య విగ్రహము దక్షిణామూర్తి. గురువే సర్వలోకానం భేషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆ దక్షిణామూర్తి సకల జగద్గురువు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించి ఈ స్వామి పరమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం. ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః. దక్షిణామూర్తిని ఎవరైనా చూడగలిగితే ఆయన అఖండ విద్యని, సంతోషాన్ని, దుఃఖం లేకుండా చేస్తాడు. ఆయుష్ని వృద్ధి చేస్తాడు. మన పిల్లలకి చెప్పండి, దక్షిణామూర్తిని రోజు చూడమని. ఆయన చూస్తే చాలు కరుణా సముద్రుడు. చదువు తల్లి సరస్వతి ఎలాగో శ్రీ గురు దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి మనకు గురువుని, విద్య అన్నీ కూడా ఇస్తాడు. స్వామి కరుణా కటాక్షం అలాంటిది. అందువలన ప్రతి ఒక్కరూ గురు దక్షిణామూర్తిని పూజించి ధరించండి. ఎందుకంటే ఆ తండ్రి అనుగ్రహం అలాంటిది. ఎంత మందబుద్ధి అయినా కూడా జ్ఞాన సంపద అందిస్తాడు. మృత్యు భయం పోగొడతాడు. అలాంటి దైవ స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి. ఏ మంత్రము రాలేదా? ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఆ ఒక్క మంత్రం చాలు. మనస్ఫూర్తిగా మనసారా చదవగలిగితే అన్నీ ఇస్తాడు ఆ పరమేశ్వరుడు, సాక్షాత్తు శ్రీ దక్షిణామూర్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.